మనకి ఇంట్లో ఒక్కోసారి ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లో అక్కడ కూరలు ఎక్కువైపోయి 2 వదిలిపెడుతుంటాం, 1, 2. ఆ వదిలిపెట్టిన కూరలు ఏం చేయాలో తెలియదు, బయట పడేయలేము, ఉంచుకోనులేము. అందుకని అవి వేస్ట్ కాకుండా ఏం చేద్దామంటే, ఇప్పుడు ఆ మిగిలిన కూరలు ఉంటాయి కదా, ఒక 2 వంకాయలు, 4 చిక్కుడుకాయలు, బీన్స్, కాలీఫ్లవరు, ఇట్లా రకరకాల కూరలు అన్నీ కలిపి కూర చేద్దామండి. ఇది నిజంగా అద్భుతంగా ఉంటుందండి కూర రుచి. నేను చూసిన మన దగ్గర ఇప్పుడు ఉన్న కూరలు ఏంటిదంటే 2 వంకాయలు ఉన్నాయి, కాలీఫ్లవరు, ఒక సిమ్లా మిర్చి, ఉల్లిపాయలు, చిక్కుడుకాయ, బీన్సు, గాజరు, ఆలు, బఠానీలు. సరే, టమాటా అన్నది మనకి ఉన్నా లేకపోయినా టమాటా కంపల్సరీ ఉపయోగించడానికి ట్రై చేయండి. లేదా మామిడికాయ ముక్కలు ఉంటే కనుక పుల్లటివి, దాన్ని ఉపయోగించండి. పులుపుదనం కోసం బాగుంటుంది. టమాటా మటుకు కంపల్సరీ అండి. రైట్. ఇది మనం కూరకి పార్ట్. దీనికి ఒక మసాలా చేసుకుందాం. ఒక 2 చెంచాల నువ్వులు డ్రై రోస్ట్ చేద్దాం. ఓ 2 పచ్చిమిరపకాయలు, కొబ్బరి ఉంది కదా, కొబ్బరి వెనకాల బ్లాక్ పార్ట్ తీసేద్దామండి. ఒకవేళ తీయడం కుదరకపోతే కనుక ఉంచేసేయండి. వీటిని గ్రైండ్ చేసుకుందాం. డ్రై రోస్ట్ చేసిన నువ్వులు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు వద్దు, కారము అందంగా, ఇంకా కూర అందంగా కనిపించాలంటే కనుక పచ్చిమిరపకాయలు తీసేసి పచ్చి కారం పొడి ఉంటుంది కదా, కారం పొడి వేసుకోండి. ఇది కావాల్సింది. ఇంకా కావాలి అంటే కనుక 2 చెంచాలు ధనియాలు, 1 చెంచా గసగసాలు, అవి కూడా కొద్దిగా లైట్గా డ్రై రోస్ట్ చేసి వీటితో పాటు గ్రైండ్ చేసి ఆ ముద్దను పక్కన పెట్టుకోండి. నేను ఈ 3 చేస్తున్నాను. పచ్చికారం వేసుకుంటాను, పచ్చిమిరపకాయలు వేయను. ఈ 3టిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు కూరగాయలు తరుగుదాము. మనం ప్రాసెస్ అది స్టార్ట్ చేద్దాం. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. మనం ఈ కూర అన్నీ కలిపి ఒక కర్రీ చేసుకుందాం. కొబ్బరి వెనకాల బ్లాక్ పార్ట్ మొత్తం తీసేసుకుందాం. తీసేసి సన్నగా తరుగుదాం. నువ్వులు వేయించేసాము, పక్కన పెట్టుకున్నాము. దాంట్లో పచ్చి కారం కలిపి వీటిని అన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకుందాం. ఏది? కొబ్బరి, నువ్వులు, కారం, ధనియాలు, మిగతా గసగసాలు వేయదలుచుకుంటే కనుక అవి కూడా ఒకసారి డ్రై రోస్ట్ చేసి వేసేసేయండి, దాంట్లో కలిపేయండి. నేను ధనియాలను గసగసాలు వేయట్లేదు. మీరు వేయదలుచుకుంటే కనుక 1 చెంచా అది, 1 చెంచా ఇది, 2 కలిపేసి వేయండి. అలాగే ఈ పేస్ట్లో కొద్దిగా నీళ్ళు జల్లేసి పక్కన పెట్టుకోండి. ఆఖరిలో పైన నుంచి వేద్దామండి. ఇది కొబ్బరి, నువ్వులు, పచ్చికారం 3 గ్రైండ్ చేసుకున్నాం, నీళ్ళు వేసాం, కొద్దిగా పక్కన పెట్టేసుకుందాం. దీంతో ప్రస్తుతానికి మనకి పని లేదు. మిగతా కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే 3 చెంచాల నూనె, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మినపప్పు 1 టేబుల్ స్పూను, ఇంగువ 1/2 టేబుల్ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, ఉప్పు 1 టేబుల్ స్పూన్ అంత పడుతుందండి, పసుపు 1/4 టేబుల్ స్పూను. ఇది పోపులోకి అవసరము. అలాగే మీ దగ్గర సోంపు ఉంటే కనుక కొద్దిగా సోంపు వేయండి, బాగుంటుంది. లేదు వదిలిపెట్టేయండి. ఈ కూరలు ఉన్నాయి కదా, కూరల్లో 1-2 మీకు లభ్యం కాకపోయినా 1-2 ఎక్స్ట్రా అయినా, దొండకాయ కూడా పనికొస్తుంది. బెండకాయ వేస్తే జిగురు ఉంటుంది, బెండకాయని అవాయిడ్ చేయండి. దొండకాయ పనిచేస్తుంది. 1-2 ఎక్స్ట్రా ఉన్నా వేయండి, ఏమీ కాదు, బాగుంటుంది. ఎన్ని కూరలు వేసుకుంటే అంత రుచి ఉంటుంది. ఇది మనం చేసేది కుర్మా అట్లాంటిది కాదు, కూర అండి ఇది. చాలా బాగుంటుందండి. రండి, మనం ఇది ఫస్ట్ కర్రీ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. మనకి కూరలు దాదాపు అన్నీ సమానంగా ఉండేట్టుగా ముక్కలు కట్ చేసుకుందాము. ఈక్వల్ అంటే సమాన సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకుందాము. అన్నీ మూత పెడితే కనుక మంచిగా ఉడికిపోతాయండి. నేను ఇందాక చెప్పాను కదా, 1-2 కూరలు లేకపోయినా పర్వాలేదు, 1-2 కూరలు ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు అని. తప్పకుండా టమాటా మట్టుకుంటేటట్టు చూసుకోండి. అలాగే మామిడికాయ దొరికితే కనుక పుల్లటి మామిడికాయ, అది కూడా చిన్న ముక్క వేసుకోండి. నాకు దొరికింది, భలే ఉందండి, పుల్లగా ఉంది. అది చిన్న ముక్క వేస్తా, కూరకి పులుపుదనం వచ్చి బాగుంటుంది అది. రైట్, ఇది సంగతి. కట్ చేసుకొని ఆలుగడ్డని కూడా నీళ్ళలో వేసి పెట్టండి. ఆలుగడ్డలు ఒక్కసారి కట్ చేసిన తర్వాత కడగండి. ఆలుగడ్డల పైన కొద్దిగా గంజిలాగా బంకగా ఉంటుంది, స్టార్చ్ లాగా.
అది పొయ్యి తొందరగా ఉడికిపోతుంది మిగతా కూరలతో పాటు. రైట్, ఇవి కట్ చేసేసుకున్నామంటే ఒక్క నిమిషం ఫస్ట్ ఉల్లిపాయలు వేద్దాము, పోపులో వేసి మిగతా ప్రాసెస్ అది స్టార్ట్ చేసేద్దాం. మనకి నూనె కాగింది, కాగానే ఇంగువ, పసుపు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసాం, జీలకర్ర వేద్దాము. కారం మనం ఆల్రెడీ కొబ్బరితోటి మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ప్రత్యేకంగా కారం, పచ్చిమిరపకాయలు వేయట్లేదు. ఇవి వేగిన తర్వాత మిగతా విషయాలు అవి వెళ్ళిపోదాం. ఏం చేసాము, పోపు ఎర్రగా వేగిపోయింది కనిపిస్తుంది కదా. వేగగానే ఏం చేసాం, ఉల్లిపాయలు వేసేసాం. ఉల్లిపాయలు మనకి ఎర్రగా అంటే వేగనవసరం లేదు, ఎర్రగా వేగనవసరం లేదు, కొద్దిగా ఆ నూనె అంటే వేడి తగలాలి. తగిలిన తర్వాత టమాటాలు వేద్దాం. ఉల్లిపాయలు మధ్యలో వేస్తే ఏమవుతుందంటే అది దాని వాసన సరిగ్గా ఉడకపోతే మిగతా కూరలతోటి పాటు అది ఉడకపోతే ఏమవుతుంది, ఆ వాసన ముక్కలికి పట్టుకొని బాగుండదండి అది. కాబట్టి ఫస్ట్ ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు ఒక్క నిమిషం వేగినట్టు అవ్వగానే టమాటాలు వేసేద్దాం. ఇప్పుడు ఏమైంది, ఉల్లిపాయలు వేగగానే టమాటా వేసాం. కొద్దిగా ఉప్పు వేద్దాం, టమాటాలు తొందరగా మెత్తబడిపోతాయి. లైట్గా ఉప్పు తగిలి ఇచ్చేస్తే తొందరగా మెత్తబడిపోతుంది టమాటా. అంటే ఉప్పు మొత్తం వేయను, కొద్దిగా వేస్తా. కూరకు మొత్తంకి వేయాల్సింది మధ్యలో మళ్ళీ వేసుకుందాం. ఇవి మామిడికాయ ముక్కలు, ఆలుగడ్డ వేసి ఒక్క నిమిషం, ఆలుగడ్డ ఒక్క నిమిషంలో మగ్గుతుంది. మగ్గు పట్టే టైంలో మిగతా కూరలు వేసేద్దాము. అయితే మనం గాజర్ ఏం చేస్తున్నామంటే ఆఖరిలో పైనుంచి తురుముకుని పైనుంచి వేద్దాం. దీంతో పాటు వేయకుండా ఆఖరిలో పైనుంచి దాన్ని తురిమేసుకుందాం. ఆలుగడ్డలు వేసిన తర్వాత ఒక నిమిషము మూత పెట్టి వదిలిపెట్టాము. మనం నీళ్ళు అది వేయట్లేదు కాబట్టి మధ్య మధ్యలో ఒకసారి తిప్పి కలుపుకుంటుంటే మంచిది. ఇప్పుడు ఏం చేద్దాం, గ్రీన్ పీస్ బఠానీ వేసేద్దాం. బఠానీ, వంకాయ, కాలీఫ్లవరు, చిక్కుడు, బీన్స్ వేసేద్దాం. వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక్కటే నిమిషం అయిపోతుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే బీన్స్, చిక్కుడుకాయ అద్భుతంగా రుచిస్తుండదు, దీనికి సూపర్ ఉంటుంది అసలు. చిక్కుడుకాయ అయితే ఇక తిరిగే లేదు. రైట్, ఇప్పుడు మూత పెట్టేసి కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు వదిలిపెడదాం. మనం మూత పెట్టి ఒక 3 నిమిషాలు అవుతుంది, 3-4 నిమిషాలు. ఇప్పుడు ఏం చేద్దాము, ముక్క మనకి తెలుస్తుంది కదండి, మెత్తపడుతుంది, కలర్ అది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఉప్పు వేసుకుందాం. ఉప్పు టమాటాల్లో మనకి ఉప్పు వేసాం. రైట్, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇది ఉప్పు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దామండి. మీకు దీంట్లో ఉన్న చిక్కుడు గింజలు, చిక్కుడుకాయ మళ్ళీ చెప్తున్నాండి అద్భుతంగా ఉంటుందండి రుచి చిక్కుడుకాయతోటి. టమాటా పులుపు, వంకాయ అల్టిమేట్ ఉంటుంది. ఇది మీరు పొద్దున్న సాయంత్రానికి కలిసి వచ్చేటట్టుగా చేసుకోండి కూరని, చాలా బాగుంటుంది. రైట్, ఒక 2-3 నిమిషాలు మగ్గుతుందని మూత పెడదాం. అయితే ఏం చేద్దామంటే ఇది మధ్యలో కొద్దిగా ఒక 2 చెంచాలు నీళ్ళు వేసి మూత పెడితే ఆవిరికి ఇంకా తొందరగా ముక్క మెత్తపడుతుంది. కూర ఉడికిపోయింది. మనం కొబ్బరి, నువ్వులు, పచ్చికారం వేసాం కదా, మిక్సీ వేసేసి కలిపేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి వదిలిపెట్టేద్దాం. ఉప్పు ఈ మిక్స్ చేసే ముందర ఒక్కసారి ఉప్పు సరి చూసుకొని ఆ మిక్సీ వేయండి, మూత పెట్టండి. మనం గాజర్ని దీని తర్వాత వేద్దాం, పైనుంచి తురుముదాం. కొబ్బరి, పచ్చికారం, నువ్వుల మసాలా వేసి ఒక నిమిషం మూత పెట్టి వదిలిపెట్టాం. కలర్ కూడా చూసారు కదా, బ్రహ్మాండమైన కలర్ అండి, చాలా బాగుంది. రుచి కూడా కరెక్ట్గా ఉంది. దింపేసుకుందాము, పైనుంచి గాజర్ వేద్దాం. ఇది మనకి ఇంట్లో రకరకాల కూరలు మిగిలినప్పుడు చేసుకునేటువంటి కూర. దీనికి దొండకాయ పనికొస్తుందండి, బెండకాయ పనికిరాదు. బీరకాయ, పొట్లకాయ, ఇట్లా నీటి కూరలు ఉంటాయి కదా, వాటిని అవాయిడ్ చేయండి, మిగతావన్నీ వేయండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. మనం ఎండుకారం వేసాం కదా, దాంతో కలర్ కూడా రెడ్డిష్గా బాగుందండి. పచ్చిమిరపకాయ వేసుకుంటే గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఇది బాగుంటుంది చూడడానికని నేను పచ్చికారం వాడాను. రుచి మీ ఇష్టం అండి, పచ్చికారం వాడచ్చు లేదా పచ్చిమిరపకాయ వాడచ్చు.
పైనుంచి గాజరు తురిమి వేసుకున్నాము. చపాతీ, పూరి, దోశ వీటిలోకి అద్భుతంగా ఉంటుంది. అన్నంలోకి అయితే చెప్పని అవసరం లేదండి. వేడివేడిగా అన్నము, వేడివేడి కూర, ఒక చెంచా నెయ్యి, స్వర్గానికి ఒక మెట్టు కింద ఉంటామండి. అద్భుతంగా ఉంటుందండి. ట్రై చేయండి. తిని రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.